ఇక కీలకంగా తెలంగాణలో విద్యా కమిషన్ను ఏర్పాటు చేశారు సార్. హామీ ఇచ్చినట్టుగానే చైర్మన్ ఉంటారు, 3 సభ్యులు, 2 ఏళ్ల కాల పరిమితితో ఈ విద్యా కమిషన్ ఏర్పాటైంది. సో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. చాలామంది నాయకులు చెప్తూ ఉంటారు, మేధావులు కూడా చెప్తూ ఉంటారు. సో ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు విద్యా కమిషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది? అంటే నేను చూశాను ఈ విద్యా కమిషన్ జీవో చాలా మ్యాసివ్ టాస్క్. అంటే ఈ విద్యా కమిషను చాలామంది విద్యా కమిషన్ ఏర్పాటు అవుతుంది అన్నప్పుడు అనేక ప్రశ్నలు వచ్చాయి. దీని రూపురేఖలు ఎలా ఉంటాయి, అసలు దీని రోల్ ఏంటి అని. రోల్ అంటే రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్గా ఉంటుందా, అడ్వైజరీ ఇన్స్టిట్యూషన్ లేదా రికమెండేటరీ ఇన్స్టిట్యూషన్గా ఉంటుందా, లేదా ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూషన్గా ఉంటుందా అనేది 3 రకాల ప్రశ్నలు వచ్చాయి. రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, ఇవన్నీ కూడా రెగ్యులేటరీ వ్యవస్థలు. అంటే ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని నియంత్రించేటువంటి. లేదు రికమెండేటరీ అండ్ అడ్వైజరీ అంటే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విధానపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం. మూడోది ఎగ్జిక్యూటివ్ అంటే వాటిని ఎన్ఫోర్స్ చేసేది. ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇప్పటికే వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్ స్టాండర్డ్స్ పెంచాలి అంటే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ఉంది, యూనివర్సిటీలకు ఆయా యూనివర్సిటీల అథారిటీస్ ఉంటాయి. మరి ఈ బాడీ ఏం చేస్తుంది? ఈ ప్రశ్న వచ్చింది. జీవో దానికి ఆన్సర్ చేసింది. ఇది రెగ్యులేటరీ బాడీ కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు, ఇట్ ఈస్ మోర్ అండ్ అడ్వైజరీ బాడీ, ఒక థింక్ ట్యాంక్. ఆ జీవోలో పదం వాడారు. సో ఎప్పటికప్పుడు ఇది విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల్ని, సవాళ్లను పరిగణలోకి తీసుకుంటూ స్టడీ చేస్తూ ప్రభుత్వానికి, విద్యా వ్యవస్థకు సూచనలు ఇస్తూ ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ ఏ రికమెండేటరీ, అడ్వైజరీ, పాలసీ సజెస్ట్ చేసేటువంటి ఒక థింక్ ట్యాంక్ది. అందువల్ల ఆ క్లారిటీ మనకు వచ్చింది. ఇక రెండవది, ఈ బాడీ ఇప్పుడు దీని పరిధి ఏంటి అనేది ఒక ప్రశ్న. చాలా క్లియర్గా జీవోలో ఆన్సర్ చేశారు. ఈ స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చెప్పారు. అంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన అన్ని రంగాలు ఇందులో కవర్ అవుతాయి. నథింగ్, ప్రీ ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు దీన్ని పూర్తిగా కవర్ అవుతుంది. సో ఇది రెండవ క్లారిటీ కూడా వచ్చింది. మూడవ క్లారిటీ ఏంటి అంటే ఈ బాడీ ఏమి అడ్రస్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో జీవోలో కొన్ని విషయాలు మెన్షన్ చేశారు, ఇంకా మనకు డీటెయిల్గా చూడాలి. ఇందులో జీవోలో మెన్షన్ చేసింది మాత్రం లెర్నింగ్ అవుట్కమ్స్. స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక ఛాలెంజ్ ఉంది, లెర్నింగ్ అవుట్కమ్స్. అంటే ఇప్పుడు వాళ్ళు నేషనల్ అచీవ్మెంట్ సర్వే కూడా కోట్ చేశారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారము లెర్నింగ్ అవుట్కమ్ చాలా, అంటే పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు అన్నది చాలా ఆందోళనకరంగా ఉంది అని. ఇదొక మీకు యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అసర్ నివేదికలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో కూడా తెలుపుతారు. అందువల్ల ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ను మెరుగుపరచాలి. దానికి అవసరమైన బోధనాపరమైన మార్పులు ఏంటి, పెడగోగికల్ చేంజెస్ ఏంటి, మెథడాలజికల్ చేంజెస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రావాల్సిన మార్పులు ఏంటి, పాలసీస్లో రావాల్సిన మార్పులు ఏంటి అనేది సూచించడం అనేది ఈ విద్యా కమిషన్ యొక్క మొదటి పని. సో అందువల్ల ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ను ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఫౌండేషన్ స్కిల్స్ను ఎలా మెరుగుపరచాలి అనేది, ఒక యూనివర్సలైజ్ ఎలా చేయాలి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను, ప్రైమరీ ఎడ్యుకేషన్ను, ఇలాంటి అంశాలు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఇది మౌలిక వసతుల కల్పనే కాదు, బోధనా పద్ధతుల నుంచి మొదలుకొని కంప్లీట్గా స్కూల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్, టీచింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేసి నేర్చుకోవడము, బోధించడము, దాన్ని రీస్ట్రక్చర్ చేయాలన్నది ఈ జీవోలో క్లియర్గా విద్యా కమిషన్ సూచిస్తుంది అని. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా రీసెర్చ్ దెబ్బతింటోంది. అంటే పబ్లికేషన్స్ ఇందులో జీవోలో మెన్షన్ చేశారు కూడా. మీరు పబ్లికేషన్లను చూసినా ఇది అర్థమవుతుంది అని. నిజమే, అది ఇవాళ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ తెలంగాణలో చాలా ఆందోళనకరంగా ఉంది. సో మీరు హై ఇంపాక్ట్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తున్నాయి చూసినా, పేటెంట్ల సంఖ్య రీత్యా చూసినా, అసలు దెర్ ఇస్ అ కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ యూనివర్సిటీస్. అసలు క్లాసులు కూడా జరగని పరిస్థితి చాలా యూనివర్సిటీలో ఉంది. సో యూనివర్సిటీస్ను ఇప్పుడు ప్రభుత్వం స్కిల్స్ పైన ఫోకస్ చేస్తుంది. అప్రెంటిస్ స్కిల్స్, వాటిని టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంటెగ్రేట్ చేయడం. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయితే చాలా హారిబుల్గా ఉంది.
అసలు కానీ ఇవాళ అందుకే మీరు ఇంజనీరింగ్ చదివిన బిడ్డలు 10వ తరగతి ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాను. మీరు చూడండి, మీరు మీ ఇంటికి ఇంటర్నెట్ పెట్టడానికి వచ్చే వాళ్ళు అడగండి, ఇంజనీరింగ్ చదివిన వాడు దొరుకుతాడు. డెలివరీ బాయ్స్లో కూడా ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది కనీస ప్రమాణాలు లేని ఒక దుస్థితిలో ఉంది ఇతను అనేది. ఇట్స్ ఎ వెరీ వెరీ అబ్జెక్షనబుల్ సిచ్యువేషన్. సో అందువల్ల ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ను ఆన్ పార్ విత్ దిస్ వరల్డ్ లెవెల్స్ మనం తీసుకెళ్ళకపోతే మన సాంకేతిక నైపుణ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని ఎలా ఇంటగ్రేట్ చేయాలి ఎడ్యుకేషన్లో, ఆధునిక బోధనా పద్ధతులను ఎలా ఇంటగ్రేట్ చేయాలి. ఆశ్చర్యం వేస్తే మనకు పీజీ వరకు చదువుతారు, ఇంగ్లీష్లో ఒక పేర రాయలేరు, ఒక ఇంగ్లీష్లో ఒక 15 నిమిషాలు మాట్లాడలేరు. ఏంటిది, ఎందుకు ఉండాలి ఇలా? రాకేష్ శర్మ మన ఆస్ట్రోనాట్ 6 నెలలు రష్యాకు పోయి రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నాడే. మనం ఎందుకు మరి ఏం చేయలేకపోతున్నాం? దీనికి ఈజీగా ఇమీడియట్గా మేము తెలుగు మీడియాలు చదువుకున్నాం, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని రాకూడదా? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నా, అది కూడా ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్నా. మనకు తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది కదా. నేను భారతదేశంలో ఉన్న ప్రతి ఇంగ్లీష్ పత్రికకు రాశాను, దాదాపు అన్ని పత్రికలకు, హిందూ, ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, పయనీర్, అవుట్లుక్, ఫ్రంట్ లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఇలా అన్నిటికీ రాశానే. మరి నాకు ఎలా వచ్చింది ఇంగ్లీష్? నేను ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్నాను. అందువల్ల మనము చాలా సులభంగా ఇతరులపైకి వేస్తాం. సో మరి ఆ టీచింగ్ స్టాండ్ మీకు విచిత్రంగా ఉంటుంది. ఒక మీకు కానిస్టేబుల్కు ట్రైనింగ్ ఉంటుంది, మీకు అన్ని రకాల వాటికి నిరంతర శిక్షణ ఉంటుంది. కానీ కంటిన్యూస్ టీచింగ్ అండ్ లెర్నింగ్ కొరకు, టీచర్ల ట్రైనింగ్ కొరకు ఓ టీచర్స్ అకాడమీ లేదు మన దగ్గర. ఆశ్చర్యం వేస్తుంది. ఉపాధ్యాయులకు కాన్స్టాంట్ అప్డేషన్, వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడం, వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం వస్తుంది. సో అందువల్ల ఇలాంటి మార్పులు చాలా చేయాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇంప్రూవ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసినంత మాత్రాన్ని సరిపోదు, నువ్వు కంప్యూటర్ ఇచ్చిన మాత్రాన్ని సరిపోదు, ఆ టీచింగ్ మెథడ్స్లో మార్పు రావాలి. సో హౌ డు యూ టీచ్ పీపుల్, హౌ డు యూ మోటివేట్ టీచర్స్? ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గుతోంది, ప్రైవేట్ విద్యా సంస్థల్లో సంఖ్య పెరుగుతోంది. మరి కారణం ఏంటి? ప్రభుత్వంలో మెరుగైన జీతాలు ఉంటాయి, మోర్ క్వాలిఫైడ్, మోర్ టాలెంటెడ్, ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రావాలి. మరి అన్నీ ఉన్నా కూడా ఎందుకు విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు? ప్రైవేట్ స్కూల్లో వీళ్ళకన్నా గొప్ప టీచర్లే ఉండరు. మరి పర్యవేక్షణ యంత్రాంగం ఎలా ఉంది? సో ఇలా అనేక క్వశ్చన్లు ఉన్నాయి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో. దీన్ని పరిశోధించి ఒక పాలసీ మేకింగ్కు థింక్ ట్యాంక్గా ఉండాలి. వీటిపైన కన్సల్టెంట్స్, ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్తో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, రీసెర్చ్ను కూడా, పైలట్ స్టడీస్ను కూడా ఇనిషియేట్ చేసి, ఫీల్డ్ విజిట్స్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించి తెలంగాణ విద్యారంగానికి ఒక దిక్సూచిగా ఈ విద్యా కమిషన్ పనిచేయాలన్నది ఈ జీవో సారాంశం. ఈ జీవోలో చదివితే మనకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలాగ్రం మార్చడానికి, అది కేవలము మౌలిక వసతులే కాకుండా ఎంటైర్ టీచింగ్ ప్రాసెస్ను, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను, సిలబస్ నుంచి మొదలుకొని పెడగోగి అంటారు, టీచింగ్ పద్ధతుల వరకు మొదలుకొని పరిశోధన, రీసెర్చ్ వరకు కూడా, అంటే ఒక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయ స్నాతకోత్తర అంటే పోస్ట్ డాక్టరల్ వరకు కూడా దీన్ని రీవైటలైజ్ చేయాలి, రివైవ్ చేయాలి అని ఆ రకమైనటువంటి ఒక ప్రయత్నం ఈ జీవోలో కనబడుతోంది. లెట్ us see how will it be executed.